రెడ్ బుక్ అనే వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది వైసీపీ కార్యకర్తలకి ఎవరెవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే సొంత పార్టీకి చెందిన వైసీపీ నేతలే ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు డిజిటల్ బుక్లో చూసుకుంటే కనుక. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి డిజిటల్ బుక్ని ఇప్పుడైతే రంగంలోకి తీసుకొచ్చారు వైసీపీ నేతలు. అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల పరంగా యాప్లని తీసుకొస్తుంటే, మరోవైపు వైసీపీ ప్రభుత్వం డిజిటల్ యాప్ని తీసుకొచ్చి ఎవరెవరికైతే వైసీపీ కార్యకర్తలకైతే అన్యాయం జరుగుతుందో ఈ బుక్ ద్వారా, ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అంటున్నారు. అలాంటిది సొంత పార్టీకి సంబంధించిన వైసీపీ నేతలే ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటారు దీని గురించి? అసలు వాళ్ళు ఎందుకు ఈ బుక్ పెట్టారో వాళ్ళకే తెలియాలి. అంటే ఇప్పుడు ఒకటి చేశారని దాని కక్ష కోసం అని మేము అలాగే చేస్తాం, ఇంకో బుక్ పెడతామన్నా సిల్లీగా ఉంది. అంటే ఇంకొక కొత్త రకం ఏదైనా ఆలోచించాలి తప్ప దానికి ప్యారలల్గా అదే చేస్తానంటే, అంటే ఆయన రెడ్ బుక్ పెట్టారు, వీళ్ళు డిజిటల్ బుక్ అన్నారు, అంతకుముందు బ్లూ బుక్ అన్నారు, నోట్ చేసుకోండి అన్నారు, అతి తెలివికి పోయారు. మీరు ఆ నెంబర్ కొట్టి చూడండి దేనికి వెళ్తుందో. ఏదో శ్రీకృష్ణ జ్యువెలర్స్ అని వచ్చింది. ఓకే, సో అది కూడా ఫేక్. అది కూడా ఫేక్ ఏమో మనకు తెలియదు. అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఎవరినైనా, అంటే అతను ఏమన్నా మెంబర్ ఏమో మనకు తెలీదు. అంటే అర్థం లేదు. ఇప్పుడు ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ఏమో అర్థం కావట్లే. ఇప్పుడు మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలంటే ఎట్లా చేయాలి? అయితే ఇందులో అనూహ్యంగా ఏం జరిగిందంటే, విడుదల రజనీ మీద ఒక ఆయన కంప్లైంట్ చేశాడు. మాజీ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట సంబంధించిన ఆవిడ, రాజకీయ పార్టీ, పేరు తెలియని రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి 2022లో తన కారు మీద, ఇంటి మీద దాడి జరిగిందని ఆ ఫోటోలును అవన్నీ పెట్టి నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాడు. అంటే ఇది పక్కదారి పెట్టే అవకాశం ఉందిగా. అంటే ఎందుకు పక్కదారి పెట్టే అవకాశం ఉందంటే, వాళ్ళ కార్యకర్తలే, లేదు వాళ్ళకి సంబంధించిన నేతలే తమకు జరిగిన అన్యాయాన్ని అందులో చెప్తే, అంటే వేరే పార్టీ గురించి అక్కర్లే, వ్యక్తిగతంగానే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ పరువుని వాళ్ళే తీసుకుంటున్నారని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగేది అదే. ఎవడో వచ్చి ఆయన పరువు తీయక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాం. అవును కాదు, మా వాడు చేశాడు అని ఆయనే చెప్తాడు. ఒక తప్పు జరిగింది అనుకోండి, మా కార్యకర్త చేయలేదనో లేకపోతే ఫలానా నాయకుడు చేయలేదనో ఆయన చెప్పడు. అవును మా గుడ్డు చేశాడు లేకపోతే మా ఇంకొకటి చేశాడు అని ఆయనే ఒప్పుకుంటాడు. అంటే వాళ్ళకి శత్రువులు ఎక్కడో ఉండరు, జగన్మోహన్ రెడ్డే వాళ్ళకి పెద్ద శత్రువు. కాబట్టి ఇవాళ ఈ డిజిటల్ బుక్ వ్యవహారం ఏదైతే ఉందో, ఇది నిజంగానే చెప్పాలంటే ఇది ఒక అయోమయ స్థితికి చేరుకుంటుంది. అసలు వాళ్ళ విధి విధానాలు ఏంటో మేము ఎప్పుడో వచ్చాక మీకు, అంటే మీరు నోట్ చేసి పెట్టుకుంటే దాని మీద వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాం. ఎక్కడో ఉన్నా, సప్త సముద్రాల అవతలున్నా, రిటైర్ అయిపోయినా, ఏంటది ఒక చిన్నపిల్లలు చూడండి, నీ సంగతి చెప్తా, మా నాన్నకి చెప్తా, మా అమ్మకి చెప్తా, లేకపోతే పెద్ద అయ్యాక నీ సంగతి తేలుస్తా, వీడు ఎప్పటికి పెద్ద అయ్యాను అది అప్పటికే. మొన్న ఒక అతను మీకు గుర్తుందా, ఈ దాన్ని ఏమంటారు, అల్యూమినియం ఉంటుంది కదా, అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ కలుసుకుంటారు. అలా కలుసుకున్నప్పుడు ఒక అతను 42 ఏళ్ల తర్వాత తనకి చిన్నప్పుడు జరిగిన, అంటే వేరే పిల్లాడితో వచ్చిన గొడవకి ఆ రోజు బదులు తీర్చుకున్నాడు. ఓకే, జరిగింది రీసెంట్గానే. అంటే కొట్టాడు ఆ పిల్లాడిని ఏదో, అంటే పెద్దవాడేలేండి ఇప్పుడు. అంటే అలా ఉంటాయి అన్నమాట. అంటే 40 ఏళ్ల తర్వాత అయినా ఈయన బదులు తీర్చుకుంటాడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మనకు అర్థం కాలే. పగ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలానే మనసులో. కానీ మనం నేర్పించాల్సింది ఏంటి, పగ పెంచుకోకండి, ప్రజలకు సేవ చేయండి అని కదా చెప్పాలి. ఈయన మీరు ప్రజలకు సేవ చేయకండి, పగలు పెంచుకోండి, డిజిటల్ బుక్లో రాసుకోండి, నేను వచ్చాక వాళ్ళ భరతం పడతాను, అధికారంలోకి వచ్చాక. ఎప్పుడు అధికారం వచ్చాను, నువ్వు ఎప్పుడు అసలు లేస్తావు? ముందు నేను లేస్తే మనిషిని కాదంటాడు ఒకడు. నువ్వు లేచినప్పుడే కదా మనిషి, అసలు ఎప్పుడు లేస్తావు? అందుకని ఈయన ముఖ్యమంత్రి కాడు, ఆ డిజిటల్ బుక్ ఎవడు నోట్ చేయడు. ఇప్పుడు అందరూ నైరాశ్యంలో ఉన్నారు వైసీపీ వాళ్ళు చెప్పాలంటే. వాళ్ళకి అర్థం కావట్లే ఏం జరుగుతోంది, అసలు ఏమవుతుంది, ఫ్యూచర్ ఏంటి. ఈ ఎమ్మెల్యేలేమో అసెంబ్లీకి వెళ్ళడానికి లేదు, అసలు అంతా నిజంగా గందరగోళంగా ఉంది. ఈయన పక్క యూరప్ టూర్కి వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి, ఈయన వచ్చాక ఈయన అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి, అసలు పార్టీ ఏమవుతుంది, అంతా నిజంగా గందరగోళంగా ఉందండి. అందరూ కూడా చాలా దిగులుగా ఉన్నారట. ఒక పక్క కొడాలి నాని ఏమయ్యాడో తెలియదు. అసలు మనిషి ఎక్కడ ఏదో మెషిన్ పెట్టుకుని తిరుగుతున్నాడు గుండెకన్నారు.
సో మరి అతని పరిస్థితి ఏంటో. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో చూసుకుంటే కనుక ఎవరైతే A4గా కీలకంగా ఉన్నారో, అంటే డిజిటల్ నుంచి మాన్యువల్ అవ్వడానికి కీలక పాత్ర పోషించిన మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరైంది. అంటే ఎవరైతే కీలకంగా ఉన్న ముగ్గురికి బెయిల్ మంజూరైంది. అండ్ అలాగే సిట్ ఎప్పుడైతే దూకుడు చూపిస్తుందనే విషయంలో వీళ్ళకి బెయిల్ మంజూరు అవ్వడం ఏ విధంగా చూడొచ్చు? అదే అంటే తప్పదు, మీకు 60 రోజులు దాటితే బెయిల్ ఇవ్వాలి కదా. ఆ గ్రౌండ్స్లో ఇచ్చారు, వాళ్ళకి కండిషన్స్ పెట్టారు. ఇవన్నీ టెంపరీనే, దాని గురించి వరి అవ్వక్కర్లా. అంటే తప్పు చేయడం బయటికి రావడం, అంటే పేదల ప్రాణాలు పోయాయి, కిడ్నీలు పాడైపోయాయి. సో తప్పు చేసి అరెస్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నన్ను ఏం చేస్తారు, ఎక్కువైతే అరెస్ట్ జైలుకి వెళ్తాను, దాని తర్వాత బయటకు వస్తాను అన్నట్టు మాట్లాడారు. ఏంటి కామన్ అయిపోయింది అంటారా? ఏం కామన్ అవ్వలేదండి, ఈ విషయంలో వేరు. ఇప్పుడు మీకు లిక్కర్ స్కామ్కి సంబంధించి జరగాల్సినవన్నీ జరుగుతాయి, కాకపోతే ఓపిక ఉండాలంతే. ఎందుకంటే ఆ సిట్టు చాలా కరెక్ట్గా వెళ్తోంది, అన్నీ టెక్నికల్గానే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు బయటికి రావడం జరిగింది. అందుకని దాని గురించి భయపడక్కర్లే. ఇప్పుడు ఇది వీళ్ళు వచ్చేసారు కాబట్టి ఇంకా అయిపోయింది, ఇంకా లిక్కర్ స్కామ్ లేదు, లేదా లిక్కర్ స్కామ్ మూసేశారు, ఇలాంటివన్నీ అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేస్తారు, అన్నీ సక్రమంగానే జరుగుతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే టెక్నికల్గా ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ఇంకొకటి, కేంద్రం కూడా దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి కేంద్రం అరెస్ట్ చేస్తుందా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్రం అరెస్ట్ చేస్తుందా అనేది కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే టైం టేకింగ్ ఇవన్నీ కూడా. అది అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం చూసుకుంటే కనుక ఏదైనా సమస్యలు ఉంటే ఒక యాప్ని కనిపెట్టారు, యాప్ ద్వారా చెప్పచ్చు అంటున్నారు. సో వీళ్ళు చూసుకుంటే కనుక మా మీద ఏమన్నా కంప్లైంట్స్ చేసి మమ్మల్ని అన్యాయం చేస్తే ఈ యాప్ అంటున్నారు. ఏమంటారు మేడం కూటమి ప్రభుత్వానికి? అండ్ అలాగే వైసీకి సంబంధించి యాప్స్కి సంబంధించి ఏం చెప్తారు? అంటే కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తూ యాప్లు రూపొందిస్తుంది. అంటే వాళ్ళ సౌలభ్యం కోసం అవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. కానీ మీరు చెప్పినట్టు వైసీపీ వాళ్ళ స్వార్థం కోసం ఒక యాప్ని పెట్టారు. అంటే మీరు మమ్మల్ని ఏదైనా అంటే మీ సంగతి తెలుస్తామని బెదిరించారు. ఆ బెదిరింపులు మీరు ఈ యాప్లో పెట్టండి, ఇవన్నీ కూడా మేము బయటకు తీస్తాము, మీ సంగతి వాళ్ళ సంగతి తేలుస్తాము. అంటే ఒక అభివృద్ధి చేయాలి అనుకునే ప్రభుత్వం ఎలా ఉంటుంది, అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం ఎలా ఉంటుంది ఒకవేళ వస్తే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ రకంగా చేశాడో అందరూ చూస్తారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పక్కర్లా. అయితే రాగానే ఎన్ని రకాలుగా సంస్కరణలు ఈయన తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఇప్పుడు ట్రూ అప్ని ట్రూ డౌన్ చేసిన విధానం మనం చూసాం. అంటే ఒక యూనిట్ మీద 13 పైసలు తగ్గుతుంది. అంటే అది ఇవాళ మీకు చాలా కొద్ది అమౌంట్గా ఉండొచ్చు, కానీ ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి ఇచ్చేటప్పుడు అది 900 చిల్లర కోట్లు. దాని మీద కూడా ఇవాళ వైసీపీ నెగిటివ్ రాసింది. అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అసలు ఇంతకుముందు వాళ్ళే డిస్కమ్ వాళ్ళే వాళ్ళు పనిచేసుకున్నారు, ఇక్కడ అలా కాదు కదా. అంటే వాళ్ళు ప్రతి విషయాన్ని, అంటే మెడికల్ కాలేజెస్ కానివ్వండి, యూరియా కానివ్వండి, లేకపోతే అమరావతికి సంబంధించి, అలాగే మీరు అన్నట్టు విద్యుత్ ఛార్జ్ అని ప్రతి దాంట్లోనూ ఫేక్ క్రియేట్ చేస్తున్నారు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అదే దాంట్లోనే వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మామూలే, పట్టించుకోకలే. జనాలు కూడా అసలు వదిలేశారండి, అసలు వైసీపీ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు చెప్పాలంటే. కాబట్టి ఇవాళ ఎవరు ఏం చేసినా డిజిటల్ బుక్ అనేది వచ్చినా కూడా అందులో జరగబోయేది ఏం లేదు. అసలు డిజిటల్ అంటే ఏంటో కూడా అప్పటికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అవగాహనకు వస్తారా రారా కూడా మనకు తెలియదు. కాబట్టి అదేం పెద్ద విషయం కాదనేది నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ.